వీటిలో అసలైన ప్రమాదకారి ఎవరు? ఎవరనుకుంటున్నారు? అసలైన దోషి చక్కెర, పంచదార. రోజు మీరు ఎన్ని స్పూన్ల పంచదార తీసుకుంటున్నారు? టీ, కాఫీలో మాత్రమేనా? మరి మీరు కానీ మీ ఇంట్లో ఉన్న పిల్లలు కానీ రోజు బిస్కెట్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చిప్స్, సాస్ ఇలా ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా. ఒకసారి వీటి లేబుల్స్లో ఎంత షుగర్ యాడ్ చేస్తున్నారో ఎప్పుడైనా చెక్ చేశారా? అసలు ఎందుకు ఈ చక్కెర ప్రమాదకారి అంటున్నారు? చక్కెర తయారు చేసే విధానంలో చక్కెరను తెల్లగా చేయడానికి సల్ఫర్ డయాక్సైడ్, ఫాస్ఫోరిక్ యాసిడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ మరియు యాక్టివేటెడ్ కార్బన్స్ అనే రసాయనాలు వాడతారు. ఈ రసాయనాలకి మన టీత్, బోన్స్, హెయిర్ మరియు బ్లడ్లో ఉన్న కాల్షియంను తగ్గించే గుణాలు ఉంటాయి. అలాగే డయాబెటీస్, ఒబెసిటీ, రక్తపోటు వచ్చే ఛాన్సెస్ని పెంచుతాయి. అప్పుడప్పుడు తీసుకుంటే ఏది అంత ప్రమాదం కాదు, కానీ రోజు తీసుకోవడం వల్ల ఇది మన శరీరంలో స్లో పాయిజన్లా పనిచేస్తుంది. చక్కెరకు ఉన్న రుచి కారణంగా మన నాలుకలోని టేస్ట్ బడ్స్ దీనికి ఎడిక్ట్ అయ్యి ఏదైనా చక్కెర ఉన్న పదార్థాలు చూడగానే మనకి తినాలి అని క్రేవింగ్స్ వస్తాయి. మరి దీనికి సొల్యూషన్ లేదా? నెమ్మదిగా చక్కెర వాడకాన్ని తగ్గించుకోవడం, మీ పరిసరాల్లో లభించే తాజా పళ్ళు, కూరగాయలు రోజు తీసుకోవడం వల్ల మీ శరీరానికి రోజువారీగా కావలసిన చక్కెర లభిస్తుంది. అలాగే ఎప్పుడైనా స్వీట్స్ తినాలి అనిపించినప్పుడు చక్కెరకు బదులుగా బెల్లం, ఖర్జూరం లేదా తేనెతో చేసిన స్వీట్స్ తీసుకోవడం మంచిది.